హాయ్ అందరికీ నమస్కారం. నేను ప్రతి సందర్భంలో చెప్తానే ఉంటా, వ్యక్తిత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి 10 ఏళ్ల పాటు ఆయనకు ఫ్లాప్‌లు వచ్చినా గానీ, ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గలేదు. సరికదా మరింత పెరిగింది. ఇవాళ అది రాజకీయాలు ఆయన డిప్యూటీ సీఎం అయ్యేంత వరకు కూడా సహకరించింది. అంటే వ్యక్తిత్వం చాలా ఇంపార్టెంట్. మన గెలుపోటములు లేకపోతే హిట్టులు, ఫ్లాపులు కాకుండా మీరు మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటే అది మిమ్మల్ని సమున్నతమైన వ్యక్తిగా నిలబెడుతుంది. దానికి ప్రత్యక్షమైన ఉదాహరణ చిరంజీవి గారు. చిరంజీవి గారు ఎప్పుడు ఏ సభకు వచ్చినా చిరంజీవి గారు చాలా హుందాగా మాట్లాడతారు. బహుశా తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా ఒక కార్యక్రమం జరిగితే సినిమా ఇండస్ట్రీ నుంచి పిలవాలి అంటే చిరంజీవిని తప్ప వేరే హీరోని ఊహించుకోలేము. అల్లూరు సీతారామరాజు విగ్రహాన్ని ప్రారంభించాలని దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత కూడా అక్కడ ఒక సినీ ప్రముఖుల్ని పిలవాలంటే చిరంజీవి గారిని పిలిచారు. పార్టీలకు అతీతంగా చెప్తున్నా. మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు విజనరీ డాక్యుమెంట్ రిలీజ్ చేయాలి అనుకున్నప్పుడు తెలంగాణకు సంబంధించి చాలా పెద్ద పెద్ద దిగ్గజాల మధ్య చిరంజీవి గారిని పెట్టారు. అంటే చిరంజీవి గారు కూడా దిగ్గజమే కదా. ఈవెన్ దో కొంతమందికి తెలియాల్సిన అవసరం ఉంది. రంగులు వేసుకునేవాళ్ళు అని మాట్లాడడం చాలా చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళ రంగంలో ప్రతి రంగం కూడా చాలా గొప్పది. ఇవాళ మీకు మంచైనా చెడైనా రిలాక్స్ అవ్వాలంటే సినిమా చూస్తే రిలాక్స్ అవుతూ ఉంటారు. సినిమా అనేది మధ్యతరగతి మాధ్యమం. అది మధ్యతరగతి రిలాక్స్ అయ్యే మాధ్యమం. సో అలాంటప్పుడు సినిమా తారలు ఇవాళ రాష్ట్రాలని శాసించారనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సినిమా తారలు ఎక్కడ తక్కువ కాదు. సో ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు రంగులు వేసుకునేవాళ్ళు అని. అంటే వీళ్ళు ఆ రకమైన ఒక మాట అనేస్తే చిన్నబుచ్చేస్తాం కదా అనేది వాళ్ళ ఒక ఆలోచన అనమాట. ఆ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసేటప్పుడు కూడా చిరంజీవి గారిని పిలిచి చిరంజీవి గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం అంటే చిరంజీవి గారికి ఎంత గౌరవం ఇచ్చినట్టు చూడండి. అలాగే రేవంత్ రెడ్డి గారిని అందరు సినీ ప్రముఖులు కలవటానికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారు వస్తానంటే రేవంత్ రెడ్డి గారు సున్నితంగా తిరస్కరించారట. పెద్ద ఆయన్ని పిలవద్దు, ఆయన గౌరవం తగ్గిపోద్ది, ఆయన నా దగ్గర రావడం కరెక్ట్ కాదు అని చెప్పారట. అంటే ఇటు ప్రభుత్వాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఒక సమున్నతమైన భావజాలం, సమున్నతమైన స్థానం ఉందంటే అది చిరంజీవి గారికి. అలాగే ఇప్పుడు తాజాగా సతీష్ రెడ్డి గారు ఎంఎస్కో అనే ఒక సంస్థ సైంటిస్ట్ సతీష్ రెడ్డి గారికి ఒక సన్మాన సభ నిర్వహించాలని తలంచింది. వెంటనే దీనికి సరైన వాళ్ళు ఎవరు ఆయనకి సన్మానం చేయటానికంటే సినిమాలో అగ్రతారగా వెలుగొంది, రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో 100 మంది బీసీలకు స్థానం ఇచ్చి ఒక ప్రయోగం చేసి 10 మందికి ఆదర్శంగా నిలిచిన చిరంజీవి గారిని పిలుద్దామని సాటి జర్నలిస్టులు మా గురువు గారైన రామచంద్రమూర్తి గారు సిఫారసు చేశారట. సో దాంతో చిరంజీవి గారిని పిలిచి చిరంజీవి గారి చేతుల మీదుగా ఆయనకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంటే వాస్తవానికి రామచంద్రమూర్తి గారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో సలహాదారుగా పనిచేశారు. ఆయన కూడా పార్టీలకు అతీతంగా చాలా హుందాతనంతో కూడిన ఒక పెద్ద జర్నలిస్ట్ కాదు, ఇక్కడ గుర్తుపెట్టుకోలేదు, జర్నలిస్ట్ ఆయన. ఇవాళ రోజుల్లో ఆయన శిష్యులు అనేక మంది జర్నలిస్టులుగా మారి ఛానళ్ళు కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన మాత్రం స్టిల్ అదే విలువలకు కట్టుబడి ఉంటాడు. ఆయన కోరడంతో చిరంజీవి గారిని ఆ సభకు ఆహ్వానించడం, చిరంజీవి గారిని ముఖ్య అతిథిగా పెట్టడం, చిరంజీవి గారి చేతుల మీదుగా డిఆర్డిఓ సైంటిస్ట్, ఆయన చాలా గొప్ప స్థాయికి వెళ్ళారు. ఒక నెల్లూరు వ్యక్తి సతీష్ రెడ్డి గారు ఇవాళ డిఆర్డిఓ ఆయన సారథ్యంలో నడుస్తోంది. డిఫెన్స్కు ఎంతో కీలకమైన ఆయువు పట్టు లాంటి రంగం అది. అందులో ఇవాళ భారత రక్షణ అమ్ముల పొదిలో ఒక అద్భుతమైన అస్త్రాలు రూపొందించడంలో ఇవాళ సతీష్ రెడ్డి గారు చాలా గొప్ప స్థాయికి వెళ్ళారు. ఒక అబ్దుల్ కలాం గురించి మనం మాట్లాడుకుంటుంటాం కదా, ఆ తర్వాత మన రాష్ట్రంలో మనం మాట్లాడుకుని మన తెలుగుడని మనం గర్వపడాలంటే సతీష్ రెడ్డి. ఆ సభలో చిరంజీవి గారి స్పీచ్ మొన్న కూడా నేను చెప్పాను, చిరంజీవి గారి స్పీచ్ ఎట్లా ఉంది ఇంతకుముందు చెన్నై లవ్ స్టోరీకి వెళ్ళినప్పుడు అంటే చాలా అద్భుతంగా ఉంది, 10 మంది మెచ్చుకునేలా ఉంది అని చెప్పాను. 10 మంది స్ఫూర్తిగా తీసుకుని ఒక మోటివేటెడ్ స్పీచ్ అని చెప్పాను. అలాగే ఇవాళ అంటే సతీష్ రెడ్డి గారిని సన్మానించే సభలో ఆయన వెళ్ళిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి వింటే మతిపోద్దు మనకి. ఆయన ఏం మాట్లాడారు? ఆయన ఎవరండి? పద్మవిభూషణుడు. పద్మభూషణ్ వచ్చింది, పద్మవిభూషణ్ వచ్చింది, దాదా సాహెబ్ ఫాల్కే రావాలి, భారతరత్న రావాలి, 2 రావాలి ఆయనకి భారతదేశంలో. అన్ని అవార్డులు వచ్చేసినాయి ఆయనకి. చిన్న చిన్న అవార్డులు, సినిమాల అవార్డులు అయితే చాలా వచ్చినాయి. సో సేవారంగం చూస్తే ఆయన కొట్టేవాడే లేడు.
ఇవాల్టి వరకు ఆయన చేసిన సేవా కార్యక్రమాలు బహుశా భారతదేశంలో ఏ హీరో చెయ్యలేదు అంటే అతిశయోక్తి అయితే కాదు సుమి. సో అలాంటి చిరంజీవి గారు ఆ సభకు వచ్చి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి విందాం. నేను ఎప్పుడు ఏ కార్యక్రమానికి వెళ్ళినా సరే ఛాతీ ముందుకు పెట్టి అలా అలా ఉండేవాడిని. అంటే ఇట్లా రొమ్ము విరుచుకొని నిలబడి అంటే ఒక ప్రైడ్గా అట్లా నిలబడేవాడిని. అంటే సినిమా ఫంక్షన్లకు వచ్చినప్పుడు అంత పిల్లలే కదా, ఆయన పిల్లల ముందు ఆయన ఎట్లా ఉండడం చాలా ఇదిగా ఉంటాడు. కానీ ఇప్పుడు చూడండి, ఫస్ట్ టైం ఎందుకో ఈ సభలో చాలా చిన్నవాడిని, చాలా నా స్థాయి నాకు ఇంతేనా అని తెలిసొచ్చేలాగా ఈ రోజున ఇక్కడ సభికులు కానివ్వండి, ఇక్కడున్న నిష్ణాతులు కానివ్వండి, వీళ్ళందరి సమక్షంలో నేను చాలా చిన్నగా అనిపిస్తున్నాను. బట్ ఇలాంటి సభలో పాలు పంచుకోవడం అనేది నిజంగా ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తాను. చాలా ఆత్మీయంగా జరుగుతుంది. చాలా కావాల్సిన వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు చెప్పాలంటే చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి, రిటైర్డ్ జస్టిస్ దగ్గర నుంచి, వరప్రసాద్ గారు లాంటి నిష్ణాతులు అండ్ రమేష్ గారు లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఎంతోమంది ఇక్కడ మహామహులందరూ ఇచ్చేసి సభకు ఒక గొప్ప నిండుదనాన్ని తీసుకొచ్చారు. దానికి ప్రధానమైన కారణం ఈ రోజు ఇక్కడ ఎవరికైతే సన్మానం జరుగుతుందో, ఎవరైతే దీనికి హీరోగా ఈ సభా కార్యక్రమానికి ముఖ్యంగా సన్మానకర్త ఉన్నారో ఆ సతీష్ రెడ్డి గారి మీద గౌరవంతో ఇంతమందికి రావడం, అందులో నేను పాలు పంచుకోవడం అనేది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ స్టేజ్ మీద అది ఆయన అంటే ఒక్కొక్కళ్ళ గురించి ఆయన మాట్లాడితే ఎక్కువ నేను వినిపించలేను, కానీ ఒక్కొక్కళ్ళ గురించి ఆయన మాట్లాడుతుంటే ఆ స్పీచ్ వీలైతే మళ్ళీ ఒకసారి మీరు యూట్యూబ్లో దొరికితే చూడండి. సతీష్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ అబ్దుల్ కలాం తర్వాత అలాంటి వ్యక్తి ఈ సతీష్ రెడ్డి గారు అన్నారు. బివి పట్టాభిరామ్ గురించి మాట్లాడారు. బివి పట్టాభిరామ్ గారు బతికి లేరు, ఆయన చనిపోయినారు. కానీ పట్టాభిరామ్ గారితో తనకున్న అనుబంధం, పట్టాభిరామ్ గారు ఒక మానసిక తత్వవేత్తగా అంటే ఒక సైకాలజిస్టుగా ఆయన అందించిన సేవలు కావచ్చు, దాని నుంచి ఆయన పుస్తకాల నుంచి తాను ఏమి నేర్చుకున్నాడు, ఇలాంటివన్నీ కూడా ఎక్కడ మచ్చుకి ఒక్క మాట తన గురించి ఎక్కువగా మాట్లాడుకోలే. చూడండి, ఇంత పెద్దవాళ్ళ మధ్య ఛాతి ఇలా నిలబడేవాడిని ఇప్పుడు ఇలా ఉంటున్నా, ఇంత చిన్నవాడినా నేను, నన్ను పిలిచారు ఏంటన్న, నిజంగా చిన్నవాడు ఆయన. అది ఆయన సంస్కారం, తనను తాను తగ్గించుకోవడం ఆయన సంస్కారం అంతే. ఆయన గొప్పతనం ఎవరికి తెలియదు. నిజంగా చిన్నవాడా. ఆ రోజు కూడా తెలంగాణ విజన్ డాక్యుమెంటరీ రిలీజ్ చేసే రోజు చిరంజీవి గారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మహేంద్ర గారు, ఇట్లా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, లక్షల కోట్లు ఉండే పారిశ్రామికవేత్తలు ఉన్నారు. అక్కడ చిరంజీవి గారు నిలబెడితే చిరంజీవి గారు అన్నమాట అదే, నేను ఇక్కడ ఆర్డిమెన్గా కనపడుతున్నాను, నన్ను పిలిచారేంటి అని ఒక మాట అన్నారు. అలాగే ఇప్పుడు కూడా చాలా చిన్నవాడినిగా కనపడుతున్నారన్నారు. కానీ ఆయన చిన్నవాడు కాదని ఈ ప్రపంచానికి తెలుసు, ఈ సమాజానికి తెలుసు. కానీ తనను తాను తగ్గించుకొని డౌన్ టు ఎర్త్ ఉండడం అనేది సంస్కారం అంటున్నా నేను. ఆ సంస్కారం ఇవాళ ఎంతమంది పొలిటీషియన్లలో ఉంది, ఎంతమంది సినిమా తారల్లో ఉంది. ఒక్క సినిమా హిట్ కాగానే వాడు తొడలు కొడుతున్నాడు, తల ఎగరేస్తున్నాడు, మీసం తిప్పుతున్నాడు, గడ్డం రుద్దుతున్నాడు, ఇట్లా ఉంటున్నాయి. అల్లు అర్జున్ గారిని అంటలా, నేను సహజంగా చెప్తున్నా. మ్యానరిజమ్స్ అల్లు అర్జున్ గారు తనను తాను నిరూపించుకున్నాడు. సో ఆయన తల ఎగరేసినా లేదా తొడగొట్టినా పర్లా. కానీ ఒక్క సినిమా చేసిన వాళ్ళు కూడా ఇవాళ ఆ స్థాయిలో తలలు ఎగరేస్తూ, మీసాలు తిప్పేస్తూ, పెద్ద పెద్ద మాటలు స్టేజ్ నుంచి మాట్లాడుతూ ఉంటే ఈయన చూసి ఏం నేర్చుకుంటున్నారు మీరంతా? సంస్కారం ఈయన చూసి నేర్చుకోవాలి కదా అనిపిస్తుంది నాకు. ఇంత గొప్ప సంస్కారి, ఇంత గొప్ప నటుడు, ఇంత గొప్ప లెజెండు, ఇంత గొప్ప సేవా తత్పరత కలిగిన వ్యక్తి, మనం ఆయన బతుకున్న కాలంలో మనం కూడా బతుకుండి, మనం కూడా ఆయనతో కలిసి ఆయన మన లైవ్గా చూస్తున్నామంటే మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఆయన నుంచి మనం ఏం నేర్చుకోవాలండి? సేవాభావాన్ని నేర్చుకోవాలి, మంచితనం నేర్చుకోవాలి, సౌమ్యత నేర్చుకోవాలి, సహృదయం నేర్చుకోవాలి, అపకారిని కూడా ఉపకారం చేయగలిగిన ఆ క్షమాగుణం ఆయన నుంచి నేర్చుకోవాలి. ఇవాళ ఆయన అనుకో ఉండొచ్చు, కానీ సమాజం ఏమనుకుంటుంది తెలుసా చిరంజీవి గారి గురించి? చిరంజీవి గారు మీరెందుకు సార్ అంత తక్కువగా చేసుకుంటారు? మిమ్మల్ని చూసి సైంటిస్టులు అయిన వాళ్ళు ఉన్నారు సార్, మీ స్ఫూర్తితో. అంటే వాళ్ళు సైంటిస్టులు మాత్రమే. ఒక జడ్జిని చూసి స్ఫూర్తి పొందేవాళ్ళు ఎంతమంది ఉంటారండి? జడ్జిలు ఉన్నారు, ఇక్కడ సైంటిస్టులు ఉన్నారు అంటున్నారు.
ఒక జడ్జిని చూసి స్ఫూర్తి పొందే వాళ్ళు ఎంతమంది ఉంటారండి? లిమిటెడ్. లేకపోతే ఒక ఐఏఎస్ని, ఒక ఐపీఎస్ని ఉంటారు, కాదంట, కానీ లిమిటెడ్ ఉంటారు. కానీ చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఎంతమంది ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, పారిశ్రామికవేత్తలు అయ్యారు, సైంటిస్టులు అయ్యారు, అనేక మంది. అక్కడ మాట్లాడిన వాళ్ళలో నేను చిరంజీవి సినిమా కోసం లైన్లలో నిలబడ్డామన్నాడు ఆ సత్య గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏపీ. ఆయన ఏమన్నారు? నేను చిన్నతనంలో చిరంజీవి గారి సినిమాల కోసం కటౌట్లు కట్టేవాడిని అన్నారు. వీళ్ళందరూ ఒకప్పుడు మీ అభిమానులే సార్. చిరంజీవి గారు, వీళ్ళందరూ మీ అభిమానులే. మీ నుంచి స్ఫూర్తి పొంది వాళ్ళ రంగాల్లో గొప్ప వాళ్ళకి ఎదిగారు. దట్ ఈస్ చిరంజీవి. ఏ రోజు మీరు తొడలు కొట్టండి, మీసాలు తిప్పండి, అమ్మాయిలకి సైటు కొట్టండి, లేకపోతే ఆవారాగా తిరగండి అని ఏ రోజు చెప్పలా మీరెవ్వరికి. మీరేం చెప్పారంటే సేవా కార్యక్రమాలు చేయండి రా అని చెప్పారు. ఒక తుఫాను వచ్చింది, ఒక ప్రకృతి విపత్తు వచ్చింది, నలుగురికి సాయం చేయండి రా అని చెప్పారు. రక్తదానం చేయండి రా అని చెప్పారు. నేత్రదానం చేయండి రా అని చెప్పారు. మీ స్ఫూర్తితో ఇవాళ భారతదేశంలో అనేక సేవా కార్యక్రమాలు చిరంజీవి గారు క్రమశిక్షణతో, ఎక్కడ కూడా మీ అభిమానులు మీకు చీలికొచ్చేసి రా చిరంజీవి ఫ్యాన్స్ అని ఎవడు పెట్టుకోవాలా, లేకపోతే ఇంకొకటి పెట్టుకొని కొట్టుకోవాలా, అభిమానుల మధ్య కొట్టుకోవడాలు, లేకపోతే ఆధిపత్య ధోరణులు లేవు. చాలా ముచ్చటగా అనిపిస్తుంది చిరంజీవి గారి అభిమాన సంఘాలను చూస్తే. ఏకతాటి మీద నిలబడతారు అందరూ, ఏకతాటి మీద పనులు చేస్తూ ఉంటారు. సేవా కార్యక్రమాలంటే ఎక్కడెక్కడ ఉండేవాడు టక్ వచ్చేస్తాడు. ఇవాళ ఒక నాయకుడి పుట్టినరోజు అనుకోండి, అప్పటికెళ్ళేసి చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తదానం చేస్తారు. అంటే కేవలం చిరంజీవి అభిమానులే కాదు, ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కడు కూడా రక్తదానం విలువేంటో నేర్చుకున్నాడు. ఇవాళ ఒకప్పుడు రక్తం దొరకని పరిస్థితులు, ఇవాళ రక్తదానంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. దాని మీద అవేర్నెస్ పెరిగి, చిరంజీవి గారు చెప్పారు కాబట్టి అవేర్నెస్ వచ్చింది. లేకపోతే ఏ రెడ్ క్రాసో ఇంకొకళ్ళు చెప్తే వచ్చేది కాదు కదా. చిరంజీవి గారు చెప్పారు కాబట్టి అవేర్నెస్ వచ్చింది. కాబట్టి చిరంజీవి గారు తనను తాను తగ్గించుకోవటం అనేది తన సంస్కారమే తప్ప అది కించపరుచుకోవటం కాదు. చిరంజీవి గారు అందరికంటే మిన్న అని అక్కడ ఉండే వాళ్ళందరికీ తెలుసు. ఆయన చూసి స్ఫూర్తి పొంది ఇక్కడికి వచ్చామని చెప్పి అందరికీ తెలుసు. అందుకే రేవంత్ రెడ్డి గారు దేశంలో ఉండే ప్రముఖుల మధ్య చిరంజీవి గారిని అక్కడ కూర్చోబెట్టి ఆయనతోటి విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేయించాడు. ఏ హీరోకి దక్కింది? తెలుగులో ఏ హీరోకి దక్కింది? పోనీ తమిళనాడులో ఏ హీరోకి దక్కింది? భారతదేశంలో ఏ హీరోకి దక్కింది? ఇలాంటివన్నీ దక్కాలంటే అందరు వాడై ఉండాలి. మనం అనుకుంటూ ఉంటాం చిరంజీవి గారు ఎవరైనా తిట్టేస్తే తిరిగి ఎందుకు చిరంజీవి గారు తిట్టేయరు, చిరంజీవి గారు ఆయన కోపం రాదా, ఆయన పౌరుషం రాదా అనుకుంటాం. కానీ చిరంజీవి గారు పందా ఏంటి తెలుసా? తనను తిట్టిన వాడిని కూడా ప్రేమించగలగటం అనేది అదొక స్థితప్రజ్ఞత ఉంటే తప్ప రాదు. ఆ స్థితప్రజ్ఞతకి వెళ్ళాడు కాబట్టి ఆయన ఇవాళ జీవిత రాజశేఖర్ అవసరం వచ్చిందంటే, జీవిత రాజశేఖర్ చేసినంత బ్యాడ్, చేసినంత డ్యామేజీ బహుశా సినిమా ఇండస్ట్రీలో ఎవరు చేయలేదు ఆయనకి. అవసరం అనగానే ఆయన తన కూతురికి, అంటే రాజశేఖర్ కూతురికి ఒక మెడికల్ సీట్ ఇప్పించారు అపోలోలో. అట్లానే ఎక్కడైనా ఎవరికి ఏ సహాయం ఉందన్నా వెంటనే చిరంజీవి గారు ఆదుకోవడానికి ముందుకు వస్తారు. వాడు మనోడా పరాయుడా కాదు, ఆలోచించడు ఆయన. సో అలాంటి హీరోకి అభిమానులుగా ఉన్నందుకు ఎవరైనా చిరంజీవి అభిమానులు గర్వపడండి. చిరంజీవి గారు ఏం నేర్పిస్తున్నారంటే సంస్కారం నేర్పిస్తున్నారు, అది నేర్చుకోండి. సినిమాల్లో ఇప్పుడు ఆయన చేసిన స్టంట్లన్నీ కూడా చేసేయడానికి అందరు సినిమా యాక్టర్లు కాదుగా. మరి ఏం నేర్చుకుంటాం చిరంజీవి గారి నుంచి? స్వయం కృషితో ఎదగడం నేర్చుకుంటాం, ఓటములు వచ్చినప్పుడు కుంగిపోకుండా ఉండటం నేర్చుకుంటాం, గెలుపు వచ్చినప్పుడు పొంగిపోకుండా ఉండటం నేర్చుకుంటాం, కష్టం వచ్చినప్పుడు బాధపడకుండా ధైర్యంగా ముందడుగు వేయటం నేర్చుకుంటాం, అవమానాలు ఎదురైనప్పుడు దాన్ని భరించి వాటిని సోపానాలుగా మార్చుకోవటం ఎలా నేర్చుకుంటాం. ఇది నేర్చుకోవాలి, జీవితం నుంచి నేర్చుకోవాలి. చాలా సందర్భాల్లో చెప్తుంటా, ఈ ఎరాలో అంటే మొన్నటి ఎరాలో, ఇప్పుడంటే వీళ్ళంతా రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్లు వచ్చారు. గతంలో అంటే మేం చిన్నతనంలో మాకంతా కూడా నలుగురు హీరోలు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు. సో ఆ నలుగురు హీరోలు మాత్రమే ఉండేవాళ్ళు. వాళ్ళలో కూడా ఇవాళ ఎవరు అందరు వాడయ్యారంటే చిరంజీవి గారు అయ్యారు అందరు వాడు. అఫ్కోర్స్ ప్రతి ఒక్క దగ్గర కూడా 100% ఎవరిని సంతృప్తిపరచలేరు. కొంతమంది కొన్ని శక్తులు ఉంటాయి, వాళ్ళకి ఏదో కులం అడ్డం వచ్చిందనో, మతం అడ్డం వచ్చిందనో, లేకపోతే వాళ్ళ వర్గం అడ్డం వచ్చిందనో ఆయన మీద అవాకులు చవాకులు పేలేవాళ్ళు ఉంటారు.
ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, కలియుగం ఇది, కర్మ ఎవరిని వదలదు. ఇవాళ ఆయన్ని విమర్శించిన ప్రతి ఒక్కడు ప్రకృతి తన ధర్మం తను నిర్వహిస్తూ ఉంటుంది. ఎన్నో రోజులు ఎగిసెగిసి పడ్డాడు రావణ్ అనేవాడు చిరంజీవి గారిని ప్రతిరోజు టార్గెట్ చేసి, మెగాస్టార్ని దగాస్టార్ చేసి. ఇంత గొప్ప వ్యక్తిత్వ గుణాలు ఉండే వ్యక్తికి దగాస్టార్ అంటే నువ్వు మనిషివేరారా, యూజ్లెస్ ఫెలో. వాడికి ఏం గతి పట్టింది ఇవాళ? డెఫినెట్గా దానికి ఒక అంటే కాలం తన పని తాను చేస్తుందండి. ఎప్పుడు కరెక్ట్ సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు ఆ కోర్స్ జరిగిపోతూ ఉంటుంది. అట్లా చిరంజీవి గారిని విమర్శించిన వాళ్ళు ఒక కత్తి మహేష్ దగ్గర నుంచి చూసుకుంటే ఇవాళ రావణ్ దగ్గర వరకు అనేక మంది వాళ్ళ మూల్యం వాళ్ళు చెల్లించుకున్నారు. ఇవాళ పోసాని కృష్ణమురళి హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో నిలబడి ఏం మాట్లాడాడు? చిరంజీవి గారి కుటుంబాన్ని ఎంత దూషించాడు? ఏం జరిగిందండి? మొత్తం అతను ప్రతి పోలీస్ స్టేషన్ తిరిగాడు. నాకు దండం బాబు అని దండం పెట్టేసి వాడు జీవితంలో వాడు మరొక్కసారి అలాంటి మాటలు మాట్లాడే పరిస్థితి లేకుండా జరిగింది. సో ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? దైవ బలం ఉంది చిరంజీవి గారికి. ఎందుకంటే ఆయన చేసిన పుణ్యాలు, ఆయన చేసిన మంచి పనులు, దైవ బలం ఉంది. ఆ దైవ బలమే ఆయనంత బలంగా నిలబడుతుంది. డెఫినెట్గా చిరంజీవి గారిని చూసి గర్వపడదాం, చిరంజీవి గారిని చూసి నేర్చుకుందాం. మనం కూడా మన రంగంలో ద బెస్ట్గా మారుదాం. నమస్తే.